మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు, కానీ రాలతాయి. మాటకి అంతటి శక్తి ఉంది. మనం రోజంతా ఏది ఆలోచిస్తే, ఏది అంటే అదే నిజమై కూర్చుంటుంది. మనం ప్రశాంతంగా మనస్థితి పొందాలనుకుంటున్నామా? చాలా తేలిక. విశ్రాంతిగా కూర్చొని మనలో మనమే పదే పదే ప్రశాంతత అనుకుంటే చాలు, మనకు గట్టి ప్రశాంతత దొరుకుతుంది. నేను గట్టిగా ఉన్నాను, నేను శక్తివంతుడిని అని పదే పదే మనం అనుకుంటూ ఉంటే అదే తోవలో మనం వెళ్తూ ఉంటాం. అంటే మనము ఏదైతే కావాలని అనుకుంటున్నామో దానిని మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్తూ ఉండాలి. సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం చెప్తూ ఉంటే ప్రభావితం అవుతుంది. సబ్కాన్షియస్ మైండ్లో అఖండమైన శక్తి అనేది దాగి ఉంటుంది. దాని బలాబలాలు ఎప్పుడూ ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అంటే మనము రోజు నెగిటివ్ థాట్స్ ఇస్తే సబ్కాన్షియస్ మైండ్లో మనకు నెగిటివిటీ జరుగుతుంది. అలా పాజిటివ్ విషయాలు మనం అనుకుంటూ ఉంటే మనకు పాజిటివే వస్తుంది. అంటే అవతల వాళ్ళ మీద ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించే వారికి ఎప్పుడు నెగిటివ్ విషయాలే ఎదురవుతూ ఉంటాయి. లేదు, ఏది జరిగినా మన మంచికి అన్నట్టుగా ఎవరి మీద మనకు చెడు మాటలు, చెడు అభిప్రాయం లేకుండా ఉంటే మనకు ఎప్పటికప్పుడు పాజిటివిటీ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. ప్రతికూలమైన మాటలు ఏవైనా మనకు రెగ్యులర్గా గుర్తొస్తూ ఉంటే వాటిని వదిలేయాలి ఎప్పటికప్పుడు. నాకు ఈరోజు ఏం బాలేదు, మార్నింగే నాకు అసలు ఓపిక ఉండదు, ఏంటి ఇలా ఉంది అని, నేనేం చేయలేను, అసలు నాకు ఓపిక లేదు ఇలాంటి పనులు చేయడానికి అని మననే తక్కువ చేసుకోవడం, మన బలాన్ని మనం తక్కువ చేసుకోవడం, మనమే కించపరిచే వాక్యాలు చెప్పుకుంటూ వెళ్తే మనం ఎప్పుడూ ముందుకనేది వెళ్ళాం. కానీ రెగ్యులర్గా ఎప్పటికీ మనము ఓపిగ్గా ఇది నేను చేయగలుగుతాను అని చెప్పి నిరుత్సాహపరిచే మాటల్ని పక్కకు పెట్టేసి ఎప్పుడు ఉత్సాహంగా ఉండే మాటలు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మనము ఒక రోజుకి ఒక పర్ఫెక్ట్గా మారి అన్ని పనులు చేసుకునే దశలోకి మనం వెళ్ళొచ్చు. మంచి మాట మంత్రం లాంటిదని అంటారు. దాన్ని ఉచ్చరిస్తే, మనం ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అన్నిసార్లు మనకు నిజమై తిరిగి వస్తుంది. అంటే శక్తి కోసం అనుకోండి, నేను హుషారుగా ఉన్నాను, నాకు నా లక్ష్యాన్ని సాధించడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని మనం గట్టిగా నిర్ణయం తీసుకొని ఆ పనిని చేస్తూ ఉంటే, ఆ పని అనేది చేస్తూ ఉంటే మనం అందులోనే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అందులో మనం ఒక ఎక్స్పర్ట్గా తయారవుతూ ఉంటాం. కానీ నాకు ఏది రాదు, నేను చేయలేను అని అంటే అసలు పనే మొదలు పెట్టకుండా చేయలేనని ఎలా అనుకుంటాం? కాబట్టి పని అనేది హుషారుగా చేస్తూ ఉంటే మన గోల్ అనేది మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకోటి, చక్కటి ఆరోగ్యం కోసం మనం నమ్మలేనంతగా మనము చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఇవాళ నేను ఇలా యోగా చేస్తే, ఒక నెల రోజులు దాన్ని కంటిన్యూ చేస్తే, ఒక 41 days కంటిన్యూ చేస్తే నాకు మంచి ఆరోగ్యం వస్తుంది అని మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఆ యోగా అనేది కంటిన్యూ చేస్తాం. అలా మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. అంటే మనం గట్టిగా అనుకుంటే చేయగలుగుతాం, చెయ్యలేము అనుకుంటే చేయలేము. అలాగే ఎప్పుడు నెగిటివిటీ గురించి మాట్లాడే వాళ్ళ కోసం, ఐశ్వర్యం కోసం, అంటే డబ్బు కోసం, నేను ఎప్పుడు ఐశ్వర్యవంతుడిని, నేను ఎప్పటికైనా ఇలాంటి విజయాన్ని నేను సాధిస్తాను అని మనం పాజిటివ్ థింకింగ్లో ఉంటే ఖచ్చితంగా మనం ఎన్నిసార్లు మనం అనుకుంటే అంత త్వరగా మన గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంతసేపు మనకు ఇది దక్కదు, నేను ఇంతే, నాకు బ్యాడ్ టైము అని మనల్ని మనం డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటే అది కూడా మనకు దూరం అయిపోతుంది. కాబట్టి ఫుడ్, మన మైండ్కి, మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎలాంటి ఫుడ్ని ఇస్తే అది రిటర్న్స్ కూడా అలాగే ఇస్తుంది. కాబట్టి ఇతరుల మీద చెడు అభిప్రాయాన్ని పెంచుకోకుండా, చెడు మాటలు మాట్లాడకుండా మన మీద మనము ఎప్పుడు నమ్మకాన్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు మనని
మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వచ్చు. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే మాటలకి అంత శక్తి ఉంది. ఎవ్రీడే మనం పాజిటివ్గా మనము ఆలోచిస్తూ ఉంటే అదే పాజిటివ్ మనకు జరిగి తీరుతుంది.